అండి, నేను మీ శ్యామల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి శివరాత్రి స్పెషల్గా స్వీట్ పొటాటోని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, స్వీట్ పొటాటోస్ అయితే ఇప్పుడు ఈ సీజన్లో చాలా వస్తూ ఉంటాయి. అలాగే శివరాత్రి స్పెషల్గా శివుడికి నైవేద్యంగా స్వీట్ పొటాటోని కూడా ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదా. సో స్వీట్ పొటాటోని ఎలా ఉడికించుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీశాను. సో చూసేయండి. సో స్వీట్ పొటాటోస్ని ఈ విధంగా అయితే ఒక 4 అయితే తీసుకున్నానండి. వీటిని చక్కగా మట్టి ఏం లేకుండా ఇలా నీట్గా కడిగి తీసుకోండి. మీరు కావాలంటే ఉడికించే ముందు ఒక 1 అవర్ ముందుకి వాటర్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత చక్కగా నీట్గా కడుక్కుంటే కూడా చక్కగా మట్టి అనేది పోతుందండి. అప్పటికప్పుడు కడిగితే కూడా చక్కగా డస్ట్ అనేది పోదు. సో మీరు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా వాటర్లో వేసి మనం కడుక్కుంటే ఇలా చక్కగా నీట్గా అవుతాయి అన్నమాట స్వీట్ పొటాటోస్. సో స్వీట్ పొటాటోస్ని ఏ విధంగా ఉడికించుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. నేనైతే ఒక 4 ఉడికిస్తున్నాను పిల్లల కోసం. సో ఇలా కడిగి తీసుకున్న స్వీట్ పొటాటోస్ని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కాస్త మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టేసుకోవాలి. అందులోకి మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్ని అయితే వేసేద్దాం. స్వీట్ పొటాటోస్ని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ వేసేసాను, అలాగే మరొక హాఫ్ కంటే తక్కువనే వేసేసానండి వాటర్. ఇలా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వలన ఏంటి అంటే స్వీట్ పొటాటోస్కి స్వీట్నెస్ అనేది వస్తుందండి సాల్ట్ని వేయడం వలన. అలాగే ఒక 2-3 చుక్కల ఆయిల్ని కూడా వేసేద్దాం. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వాటర్, కాస్త సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి, బట్ 5-10 నిమిషాల పాటు మనం ఉడకడానికి వదిలేయాలి. సో నేను ఇక్కడ ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి వాటర్ అనేది చక్కగా బాయిల్డ్ అయింది. అలాగే స్వీట్ పొటాటోస్ అనేవి ఉడకడం స్టార్ట్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇలా మూత తీసి మనం పైన ఉన్నవి చక్కగా కుక్ అవుతాయి, పైన ఉన్నవి కుక్ అవ్వవు, కింద ఉన్నవి కుక్ అవుతాయి కదా. సో చక్కగా అన్నీ ఈవెన్గా బాయిల్డ్ అవ్వాలంటే ఆ విధంగా మనం కలిపితే మనకి వేడి వేడి వాటర్ అనేది చేతుల మీద పడుతుంది. సో ఇక్కడ చిన్న చిట్కా అండి, పైన క్యాప్ పెట్టి నేను చెప్తున్నట్టుగా పైకి కిందికి ఎగిరేస్తే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కుక్ అయిపోతాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతాయి. బట్ ఇవి కాస్త లడ్డుగా ఉన్నాయి కదా మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్. ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించేసుకుందాం. మూత పెట్టి అలాగే వదిలేసేసేయండి. ఇలా మధ్య మధ్యలో మనం ఇలా అంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా అన్ని వైపులా కూడా చక్కగా బాయిల్డ్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన వాటర్ ఈ విధంగా అన్నీ అయితే బాయిల్డ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే మిగిలిపోయాయి. సో చాలా హీట్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో సాఫ్ట్గా మన స్వీట్ పొటాటోస్ అయితే ఉడికిపోయాయండి. ఇలాగే దేవుడికి నైవేద్యంగా అయితే పెడుతూ ఉంటారు. మనం శివుడికి శివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉన్న రోజు ఇలా ఉడికించుకొని కూడా తినొచ్చు. సో వాటర్ వంపేసుకొని మనం ఉడికించిన స్వీట్ పొటాటోస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. చాలా చాలా హీట్గా ఉన్నాయండి. సో చేతులు కాలిపోతున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకుంటే మన స్వీట్ పొటాటోస్ అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మనం వాటర్ తక్కువ వేస్తే ఏంటి అంటే కాస్త అడుగంటుతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం పైన లేయర్ని ఇలా ఈ విధంగా స్కిన్ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. మీరు అలాగే కూడా తినొచ్చు, బట్ మా పిల్లలకి అలా పొట్టుతో ఇస్తే తినరన్నమాట. సో ఇలా మీకు పొట్టు కూడా తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా చక్కగా బాయిల్డ్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్ తక్కువ వేస్తే ఏంటి అంటే త్వరగా అడుగంటుతాయి ఇవైతే. సో చూసుకోవాలి, అక్కడే ఉండి మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలన్నమాట స్వీట్ పొటాటోస్ని.
చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ పొటాటోస్ అయితే. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. మనం దుంపలని మనం బాడీకి తీసుకుంటే చాలా మంచిది. మా పిల్లలైతే ఇయర్లో చాలాసార్లు తింటూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి స్వీట్ పొటాటోస్. సీజన్ బేస్ అనేది ఏముండదు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొట్టు తీసేసుకొని చూపిస్తే ఈ విధంగా చాలా చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి కదండి. సాఫ్ట్గా కూడా ఉడికిపోయాయి. ఇదే విధంగా మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్ అన్నింటినీ కూడా పొట్టు తీసి చూపిస్తాను ఇక్కడ మీకు. సో ఇలాగే తింటే మనకి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా స్వీట్ పొటాటోస్ని పొట్టు తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి. కొంతమంది స్కిన్తో తింటూ ఉంటారు, కొంతమంది ఈ విధంగా స్కిన్ని ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పొట్టు తీసేసుకొని తింటారండి. సో చూస్తున్నారు కదా, ఇలా చూసారు కదండి ఇవాళ ఈ వీడియో. స్వీట్ పొటాటోస్ అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి. సో మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా చక్కగా ఉడికిపోయాయి. మీకు ఏ విధంగా ఉడికాయో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ అండి స్వీట్ పొటాటోస్. సో ఇక్కడ మీకు నైఫ్తో కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను స్వీట్ పొటాటోస్తో బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి కావాలంటే. చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా స్వీట్గా ఉందండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు స్వీట్ పొటాటోస్ని. సో ఇక్కడ మీకు చక్కగా చుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ శివరాత్రికి స్వీట్ పొటాటోస్ని ఈ విధంగా ఉడికించుకోండి. నేను ఇక్కడ మా పిల్లల కోసం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ప్లేట్లోకి వేసేసాను. ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా ఉడికించిన తర్వాత తినేస్తూ ఉంటారు. సూపర్ టేస్టీగా ఉంటాయి. బట్ వీడియో తీస్తున్నాను కదా, మరింత స్పెషల్గా ఇలా ఒక స్పూన్ వరకు పైనుంచి చిన్నగా కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. షుగర్ వేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఇంకాస్త నచ్చుతుంది పిల్లలకి. ఇలా చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్ట్ కదండి ఇవాళ ఈ వీడియో. స్వీట్ పొటాటోస్ని ఎలా ఉడికించుకోవాలో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా శివరాత్రికి ఇలాగే స్వీట్ పొటాటోస్ని ఉడికించుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు పిల్లలకి స్వీట్ పొటాటోస్ని పెడుతూ ఉండండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మరొకసారి న్యూ రెసిపీస్తో కలుస్తాను. థ్యాంక్ యూ.